స్పీకింగ్ ఇట్ ఈస్ అ ట్రయాంగిల్ ఫైట్ వచ్చినప్పుడు ఎవరు కొద్ది మెజార్టీతో ఎవరన్నా బయటపడే అవకాశం ఉన్నది కాబట్టి నేను మా వాళ్ళు బయటపడే అవకాశం ఉన్నదని నేను విశ్వాసాన్ని కోరుకుంటా. నేను కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ లీడర్ గా, కార్యకర్తగా ఐ విష్ అండ్ ఐ బ్లెస్ ఆల్సో. అంటే నాగేందర్ గారు నాకు చిన్నోడో పెద్దోడో తెలియదు, కానీ మొత్తం మీద ఆయన కాంగ్రెస్ లో సీనియర్ లీడర్ గా ఉండే మధ్యలో పోయినాడు. ఆయన పోయి మళ్ళా ఇప్పుడు వచ్చినాడు. సరే, ఏ పరిణామాలు ఏమున్నా కూడా ఆయన నెగిటివ్స్ ఉన్నా ఆయన తెలియని మనిషి లేడు. ఓటర్ ప్రతి ఒక్క ఓటర్ కిషన్ రెడ్డి గారు ఎట్లా తెలుసో, పద్మాని ఎట్లా తెలుసో, అట్లాగే నాగేందర్ జీ కూడా అందరికి తెలిసిన వాడే. కాబట్టి వాళ్ళ అదృష్టం మీదనే ఇప్పుడు కిషన్ రెడ్డి గారి నెత్తిన అదృష్టం ఉందో, మావాడి నెత్తిన అదృష్టం ఉందో, మా పజ్జన నెత్తిన అదృష్టం ఉందో, ఎట్లా ఉందో తెలియదు. కానీ నేనైతే ఇది త్రిముఖ పోటీ అంటాను. త్రిముఖ పోటీలో ప్రజల నిర్ణయం కూడా నేషనల్ ఇష్యూస్ కాబట్టి అలా నేషన్ లో ఇలా రాజ్యాంగానికి ఇబ్బంది వస్తుంది అనేటువంటి భావన ఇలా ప్రజాస్వామిక వాదులలో అదే ఉన్నటువంటి అభిప్రాయం, ప్రజా సంఘాలలో ఉన్నటువంటి అభిప్రాయం, మైనారిటీస్ కి సంబంధించినటువంటి ఒక అంటే అభద్రతా భావం. అట్లాగే ఒకటే నేమ్ తీసుకొని ఇప్పుడు రామాలయం ఇష్యూ వచ్చింది సార్. రామాలయం ఇష్యూ డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కొంత ప్లస్ చేస్తుంది. కానీ రామాలయం కట్టేయడం కూడా అయిపోయింది. శ్రీరామచంద్రుడు ఎంత గొప్పడంటే భద్రాచలం రామాలయం కట్టినాక రామదాసుని జైల్లో పెట్టేసినాడు, ఇంటికి పంపించేసినాడు. అట్లాగే మోడీ గారు రామాలయం కట్టేసిన అంటున్నాడు కాబట్టి ఇక అయిపోయింది నాయన, నువ్వు ఇంటికి పోవని పంపించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇన్ దట్ వే డెఫినెట్లీ వీ టు హ్యావ్ ఎ బ్రైట్ ఛాన్స్ ఇన్ సికింద్రాబాద్ టు విన్ ద రేస్. సరే, మీరు అన్నట్టు కొద్దిసేపటి క్రితమే జహీరాబాద్ లో జరిగినటువంటి బహిరంగ సభలో మోదీ రాజ్యాంగం సవరణ మీద వస్తున్నటువంటి బీజేపీ మీద వస్తున్న విమర్శలు, మోదీ మీద వస్తున్నటువంటి విమర్శలు చాలా క్లారిటీ ఇచ్చాడు. మేము ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మార్చబోము, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాము, రాజ్యాంగాన్ని ఇంకా మరింత పకడ్బందీగా ఉన్నతీకరించి అమలు చేస్తాం తప్ప మా మీద చేస్తున్న విమర్శ ఉట్టి బూటకం కావాలని ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి కొద్దిసేపటి క్రితమే జహీరాబాద్ సభలో అన్నగారు మీరు చెప్పారు కదా, ఆయన స్టేట్మెంట్ నేను ఆహ్వానిస్తున్నా. ఒక భారతీయుడిగా, ఒక అంబేద్కరిస్ట్ గా వారు చేసినటువంటి ప్రకటన కట్టబడి ఉన్నట్టు ఏది ఉంటే డెఫినెట్ గా ఇట్ ఈజ్ ఒక ప్రజాస్వామిక వాదుల అంబేద్కరిస్టుల యొక్క విజయమే అది. ఆయన స్టేట్మెంట్ అట్లా ఉన్నది అని మీరు చెప్తున్నారు. నేను వినలేదు. నేను కూడా మా ముఖ్యమంత్రి గారి మీటింగ్, మా ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఇక్కడ భూపాల్పల్లి మీటింగ్ నుంచి వస్తున్నా నేను. సో కాబట్టి నేను వినలేదు. మీరు చెప్తున్నారు ఇఫ్ ఈజ్ కన్ఫైన్ టు దట్ స్టేట్మెంట్, రాజ్యాంగంలో మేము దాన్ని మార్చేటువంటి సవాల్ లేదు, రిజర్వేషన్స్ మేము కంటిన్యూ చేస్తాము, మేము అంబేద్కర్ ను కాపాడుతాం, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మేము ముందుకు తీసుకుపోతామని అంటే డెఫినెట్ గా ఇది ప్రజాస్వామిక వాదుల, రాజ్యాంగ పరిరక్షణ యోధుల యొక్క విజయంగా నేను భావిస్తున్నా. అది కాంగ్రెస్ పార్టీ విజయంగా కూడా నేను భావిస్తున్నా. డెఫినెట్ గా ఆ విషయాన్ని మనం పక్కన పెట్టి మిగతా విషయాలకు అభివృద్ధి మీద పోతే అది మంచిది. కానీ ఇలా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడటలే, ఎప్పుడు రామాలయం గురించి, మతం గురించి, అంటే మోడీ గారు కూడా నేనేంటంటే ఐ సర్ప్రైజ్. మోడీ లాంటి ఒక అంటే వ్యాలిడిటీ ఉన్నటువంటి నాయకుడు, ఒక ఇంటిగ్రిటీ ఉన్నటువంటి నాయకుడు కూడా దిగజారిపోయి అంటే దేశభక్తులను ఆయన దిగజారిపోయి ఆయన స్థాయిని తగ్గించుకొని మంగళసూత్రాలు ఎత్తుకపోతారని అభద్రత ఎవరికి చెప్తున్నాడండి? హిందువులు ఈ దేశంలో ఎప్పుడు అభద్రత లేదు. భారతీయ జనతా పార్టీ లేకుంటే మేము బతకలేదా హిందువులుగా? భారతీయ జనతా పార్టీ లేకపోతే ఈ దేశంలో